హలో ఎవ్రీబడి, ఎలా ఉన్నారు పిల్లలు? మీరు ద స్పారో టీవీ చూస్తున్నారు, లైక్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు, ఇంకా అలాగే చేస్తూ ఉండండి. ఈరోజు కథ నేను చాలా కొత్తగా చెప్పాలనుకున్నాను రా పిల్లలు. అదేమిటంటే, నేను ఒకరోజు అలా మంచినీళ్ళు తాగుదామని చెప్పి ఒక గోడ మీద కూర్చున్నాను. ఆ ఇంటి కాలనీ దగ్గరికి వెళ్ళాను. అక్కడ రమేష్ అనే కుర్రాడు ఉన్నాడు. రమేష్ అనేవాడు 5వ తరగతి చదువుతున్నట్టుగా నాకు తెలిసింది. సరే, ఏం జరుగుతుందో ఇంట్లో అని చూశాను. కానీ ఆ రోజు రమేష్ చాలా బద్ధకంగా ఇంట్లో అల్లరి చేస్తూ, అమ్మ మాట వినకుండా, అమ్మ పెట్టే భోజనం కూడా తినకుండా మారం చేస్తూ కనిపించాడు. మంచినీళ్ళు ఆ గిన్నెలో వేస్తారేమో అనుకున్నాను, వేయలేదు. చూశాను. మంచినీళ్ళ కోసం ఇంకో ఇంటికి వెళ్ళిపోయాను. కానీ కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ నేను ఆ ఇంటికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగిందనేది మంచి ఎమోషనల్ స్టోరీ రా ఇది. ఇప్పుడు చూసేద్దామా? రామాపురం కాలనీ. రమేష్ 5వ తరగతి చదువుతున్నాడు. రమేష్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత రోజు ఇంట్లో బాగా అల్లరి చేస్తాడు. కానీ అమ్మ చెప్పిన మాట ఏదీ వినడు. అమ్మ భోజనం పెడుతున్నప్పుడు భోజనం తినేస్తాడు. అమ్మకు కనీసం సహాయం చేయాలనే బాధ్యత కూడా అతనికి లేదు. ఇలా కొన్నాళ్ళ తర్వాత రమేష్ వాళ్ళ అమ్మకు జ్వరం వచ్చింది. రమేష్ ఆకలేస్తుందమ్మా అని అన్నాడు. అమ్మ వంట వండే పరిస్థితిలో లేదు. బయటికెళ్ళి తినేసి వచ్చాడు. కానీ ఆకలి తీరలేదు. మళ్ళీ అమ్మకి ఏదైనా సహాయం చేద్దాం అనుకున్నాడు. అతనేం చేయలేకపోతున్నాడు. ఆ రోజు తనకు అర్థమైంది, అమ్మ చేతి వంట గోరుముద్దలు ఎంత కమ్మగా ఉంటాయి, ఆకలి తీరుతుంది అని. కానీ అమ్మకు ఏ విధంగా సహాయం చేయలేడు. అమ్మ చెప్పిన మాట ఇప్పుడు వినలేదు. ఇప్పుడు అమ్మకు ఆకలేస్తుంది అని చెప్తే అమ్మకు అన్నం వండి ఇద్దామని అనుకున్నా అతను చేయలేని పరిస్థితి. ఎందుకు అంటే, ఏ రోజు కూడా అమ్మకు సహాయం చేయాలని ఒక బాధ్యతగా రమేష్ తీసుకోలేదు. అలా అమ్మ అనారోగ్యం వల్ల మంచం మీద ఉండిపోయింది కాబట్టి మళ్ళీ హోటల్ నుంచి తీసుకొచ్చాడు రమేష్. వాళ్ళు తిన్న ఆహారం వంట పట్టలేదు, రుచిగా కూడా లేదు. రమేష్ అమ్మకు, నీ చేతి వంట చాలా బాగుంటుంది, నీ చేతి ముద్ద చాలా కమ్మగా ఉంటుందమ్మా, నాకు అర్థమైందమ్మా, నువ్వు చేసే వంటకంలో ఖచ్చితంగా ప్రేమ దాగి ఉంది, నాకు ఇప్పుడు అర్థమైంది. ఇక నుంచి మేమంతా మీకు సహాయంగా ఉంటామమ్మా అన్నాడు రమేష్. అప్పుడు 2 రోజుల తర్వాత అమ్మకు అన్నం ఎలా చేయాలి, వంటలు చేయడం అవన్నీ నేర్చుకుంటూ అమ్మకు సహాయంగా ఉన్నాడు రమేష్. అప్పుడు అమ్మ కూడా చాలా సంతోషంగా, రమేష్ నువ్వు నాకంటే బాగా వండుతున్నావురా అని చెప్పింది. అంటే పిల్లలు, దీన్ని బట్టి అర్థం ఏంటంటే, మనం తల్లిదండ్రులకు సహాయం చేయాలి. తల్లిదండ్రులు ఉన్నప్పుడు వాళ్ళని గౌరవించకపోవడం, వాళ్ళ యొక్క విలువ తెలియకపోవడం అనేది అది చాలా బాధాకరమైన విషయం అని చెప్పి ఈ కథ ద్వారా మనకు తెలుస్తుంది. ఇక నుంచి ప్రతిరోజు అమ్మ వంట తిన్న తర్వాత అమ్మకు థ్యాంక్స్ చెప్తున్నాడు. ఎందుకంటే అమ్మ భోజనంలో కమ్మదనం ఉంది, అమ్మ భోజనంలో ప్రేమ ఉంది అని తెలుసుకున్నారు. కాబట్టి ప్రేమతో చేసిన సేవకు ఏదో ఒక ప్రత్యేక విలువ ఉంటుంది. కుటుంబ సభ్యుల కష్టాలని గుర్తించడం మన బాధ్యత అని ఈ రమేష్ ద్వారా మనకు తెలిసింది. ఓకేనా పిల్లలు? అదిరా పిల్లలు, మీరు కూడా ఈ కథ చాలా చక్కగా విన్నారు కాబట్టి ఇలాంటి మార్పులు మీలో కూడా రావాలి. అమ్మని గౌరవించాలి, అమ్మ ప్రేమను అర్థం చేసుకోవాలి, అమ్మకు మర్యాద ఇవ్వాలి. అమ్మ చెప్పే మాట వింటే మనం ఎప్పుడు సంతోషంగా చల్లగా ఉంటాము. కాబట్టి పిల్లలు, మీరు కూడా ఈ రమేష్ లాగా చక్కగా అర్థం చేసుకొని రమేష్ లాగా మీరు కూడా అమ్మకు సహాయం చేస్తూ ఉండాలి. ఓకేనా? మరొక చక్కటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు ద స్పారో టీవీ. టేక్ కేర్. బాయ్ బాయ్. లవ్ యూ ఆల్.